పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎలా చూడాలి? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంలో ఆ రాజకీయ నాయకులకి తలంటినట్లేనా? అత్యున్నత ధర్మాసనం వ్యాఖ్యలు సూటిగాని అన్ని రాజకీయ పార్టీలకు చురకలంటాయా? తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయి. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేలా పరీక్షలు చేయకుండానే ఎలా ప్రకటన చేశారని ప్రశ్నించింది. ఈరోజు తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఎక్కడ వాడినట్లు ఆధారాలు లేవని తెలిపింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదించారు. ఆయనకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూటి ప్రశ్నలు సంధించింది. కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వాడారా అన్న ప్రశ్నకు లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు. తయారైన లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారా అంటూ ప్రశ్నించింది. అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటారని, తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలున్నాయా అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ పూర్తి కాకముందే కల్తీ ఘటనపై ప్రకటనలు చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. ల్యాబ్ రిపోర్టులలోనూ లడ్డూ కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంది. ప్రకటన చేసిన నాటికి ల్యాబ్ రిపోర్టు తిరస్కరించిన శాంపిల్స్ కాదా అంటూ ప్రశ్నించింది. ప్రాథమిక విచారణలో కల్తీ నెయ్యిని వాడినట్లు ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంది. సీటు విచారణకు ఆదేశిస్తే మీడియా ముందుకు ఎలా వస్తారంటూ ప్రశ్నించింది. ఇప్పటికైనా దేవుళ్లను, రాజకీయాలను దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నట్లు తెలిపింది. తిరుమల శ్రీవారిని పవిత్ర లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని, దీనిలో జంతువుల కొవ్వును వినియోగించారని పెద్ద ఎత్తున గత 10 రోజులుగా ఏపీలో రాజకీయం దుమారం చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఇది విమర్శలకు కూడా తావిచ్చింది. వైసీపీ వర్సెస్ టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం, ప్రాయశ్చిత్త దీక్షలు, ప్రక్షాళనలు కూడా జరిగిపోయాయి. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. సోమవారం సుప్రీంకోర్టు తిరుమల లడ్డుపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లు తిరుమల లడ్డు ప్రసాదంపై దాఖలైన పిటిషన్లు విచారణకు చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఇరువురు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని శ్రీవారి లడ్డులో తయారు చేసేందుకు వినియోగించారన్న ఆధారాలు చూపించండి అని న్యాయవాదులను ప్రశ్నించారు. అంతేకాదు, ఏ ఆధారాలతో తిరుమల లడ్డుపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆరోపణలు చేశారని నిలదీశారు. నేరుగా ఆయన మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? బాధ్యతాయుత ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇదేనా? రాజకీయాలకు, మతాలకు అంటగట్టకూడదన్న కనీస పరిజ్ఞానం ఆయనకు లేదా? విచారణకు ఆదేశించాలని అనుకున్నప్పుడు లేదా ఆదేశించినప్పుడు ఈ సున్నిత విషయాన్ని రాజకీయాన్ని ఎందుకు వాడుకున్నారంటూ ముఖ్యమంత్రి భావించారు. మతాన్ని, రాజకీయాలను కలగాపులగం చేస్తారా అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నేరుగా మీడియా ముందుకొచ్చి ఒక మతానికి, ఒక ఆలయానికి సంబంధించిన విషయాన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటారని ప్రశ్నించిన ధర్మాసనం మరిన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ జూలైలో వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారని, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని, ఎందుకు మీడియా ముందుకు రాలేదని నిలదీసింది. పైగా గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన నివేదికలో సదరు నెయ్యిలో చేప నూనె, పంది కొవ్వు, దున్నపోతు కొవ్వులు కలిపారని స్పష్టంగా ఏమీ చెప్పలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక అస్పష్ట నివేదిక పట్టుకొని ముఖ్యమంత్రి అయిన మీరు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మీరు దేవుణ్ణి రాజకీయాలకు ముడిపెట్టి మీడియా ముందుకు వివాదం సృష్టిస్తారా? రాజకీయాలకు, దేవాలయాలను దూరంగా ఉంచుతున్నారని మేము భావించాం. ఇప్పటికే విచారణకు ఆదేశించిన ధర్మిల మీరు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది? ల్యాబ్ రిపోర్ట్ జూలైలో వచ్చింది, పైగా అస్పష్టంగా ఉంది. అయినా మీరు సెప్టెంబర్ వరకు ఏం చేశారు అని కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు నిరూపించే ఆధారాలేవి, ఎక్కడున్నాయంటూ కోర్టు ప్రశ్నించింది. అంటే ఈ కామెంట్స్ దేవుళ్లను వాడుకోవాలని చూసే అన్ని రాజకీయ పార్టీలకు చురుకు పుట్టే విధంగా ఈ వ్యాఖ్యలున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.